ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది బొచ్చి చేప అనమాట. ఇప్పుడే కడుపు వచ్చేసి ఇక్కడ పెట్టానమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీంట్లో 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో 3 ఆనియన్స్ కట్ చేసాము. కరివేపాకు, పచ్చిమిరకాయలు అనమాట కట్ చేసి పెట్టేసాం అనమాట. ఇది పులుసు కర్రీకి ఆంధ్ర స్టైల్ ఫ్రెండ్స్. పులుసు పెడతాకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఆంధ్ర విలేజ్ స్టైల్ అనమాట. ఈ 2 చేపలు అన్నమాట ఫ్రెండ్స్ ముక్కలు. దీంట్లో ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. దీంట్లో పసుపు సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. వెల్లుల్లి ఉప్పు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అది కూడా సరిపడినంత పులుసుకి. ఎన్ని గంటలు పోసాం? 5 గరిటెలు పోస్తాం. నూనె కూడా సరిపడిన అంత పోసుకోవాలన్నమాట. 5 గరిటెలు అంటే స్పూన్ లెక్క వస్తుంది అన్నమాట. సరిపడా కారం, తీసేస్తాం. ఇవన్నీ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. జాగ్రత్త ముందు ఉండే బయటకు వచ్చి నేను కడిగేటప్పుడు దిగింది. దీంట్లో అప్పుడు వాటర్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడిన వాటర్ పోసేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. ఒక గోళికాయ అంతా, ఇదే పెద్ద సైజు నిమ్మకాయ అంతా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా పులుసు అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది పెట్టుకుని ఉంచేసుకోవాలి. మసాలా, పొడి మసాలా వేసుకోవాలన్నమాట. ఇది అంటే పెద్ద చేప కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అమ్మ వేద్దామని వేసేస్తున్నారు మసాలా. చూడండి. గరం మసాలా, చింతపండు ఇది నానబెట్టాలన్నమాట కడిగిస్తూ పులుసులోకి. చూడండి. ముందు ఈ విధంగా దీన్ని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా దీన్ని ఈ విధంగా చింతపండుని మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. దీంట్లో పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు పులుసు అంతా కూడా. చూడండి. ఇది ఈ విధంగా వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు ఉంటేనే దీనికి బాగా టేస్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కడిగేసి నానబెట్టేసామన్నమాట చింతపండు. కూర అయిపోయేలోపు ఇది నానిపోవాలన్నమాట. మసాలా, పొడి మసాలా వేసుకోవాలన్నమాట. ఇది అంటే పెద్ద చేప కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అమ్మ వేద్దామని వేసేస్తున్నారు మసాలా. చూడండి. గరం మసాలా. అది ఈ విధంగా చేపల పులుసుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి.
కొంతమంది ఇందులో ఏంటంటే మసాలా కూడా వేస్తారు, పొడి మసాలా. ఒకసారి వేస్తాం, ఒకసారి వేయమన్నమాట ఫ్రెండ్స్. నేనైతే వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది కట్టేస్తాం ఒక 5 నిమిషాల్లో. మధ్యలో ఇలా ఉడుకుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. చేపల పులుసు.